వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యానండి, స్నానం చేసి వచ్చాను. వెదర్ అయితే అసలు ఇంకా తగ్గిపోలేదు. ఎప్పుడు చూసినా కూడా కొంచెం మబ్బులు పడ్డా కూడా ఎండ అయితే కొడుతుందండి. ఈరోజైతే చాలా బాగుంది. బట్టలు ఎండకపోవడం పక్కకు పెడితే మాత్రం అసలు వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా ఉందండి. అసలు ఇంకా పడుకోవాలనే అనిపిస్తూ ఉంది. మా పాప అయితే అమ్మ ఫోటో దింపు, నన్ను ఫోటో దింపవా అనేసి ఫోజులు ఇస్తూ ఉంది. సరేలే కాసేపు స్పెండ్ చేద్దాం అన్నట్టుగా స్పెండ్ చేసాము. ఎన్ని ఫోజులు ఇస్తుందో అండి, ఎన్ని కబుర్లు చెప్పిందో. రేపు స్కూలు స్టార్ట్ అనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే డేకి అయితే వెళ్ళిపోయిద్ది ఇక స్కూల్కి. ఇంకా స్కూల్కి వెళ్తావా అంటే వెళ్తాను, ఏం స్కూల్ పేరు అవన్నీ అడుగుతుంటే చెప్తూ ఉంది. మంచి కబుర్లు చెప్తూ ఉంటుందండి. మనం మాట్లాడాలి కానీ మంచి కబుర్లు చెప్పిద్ది. ఆడుకుందాం రా అంటది, ఆడుకుంటుంది మంచిగా, అల్లరి చేయదు. ఎప్పుడైనా క్రాంకీ బాగా అవుతుందండి, ఒక్కొక్కసారి చాలా విసుగొచ్చింది. కొంచెం ఎట్లయినా తక్కువే, నాకు తెలిసినంత మాత్రానైతే. మనం కూడా అల్లరి చేసే ఉంటాం కదా అనేసి నేను అట్లనే అనుకుంటాను ఇంకా మనసులో అయితే. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. లంచ్ చేయాలి కదా, ఇంకా బాయ్ అని చెప్పు అని అంటే బాయ్ అని చెప్తుంది. ఇక్కడ ఏం కూర నీకు అంటే కర్రీ ఏం చేయలేదన్నమాట పొద్దునైతే. ఇంకా మా హస్బెండ్ వద్దన్నారు, పప్పు ఆల్రెడీ ఉందని చెప్పేసి ఇంకా వద్దంటే నాకు చికెన్ కర్రీ కావాలని చెప్పింది. చికెన్ అంటే చాలా ఇష్టం అండి అసలు పాపకైతే. ఇంకా సర్లే అని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ వేయవా అని అడిగింది. ఇంకా సరే ఎగ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇటు వచ్చేసానండి కిచెన్ రూమ్లోకి. ఇంకా కొద్దిసేపు ఉందామమ్మా, ఆడుకుందామమ్మా అంటది. ఇంకా ఇది చెయ్యాల్సిందే కదా, తప్పదు కదా. ఇంకా అందుకోసమే అనేసి చెప్పి ఇటు వచ్చేసాను. ఇంకా మీరేం చేశారండి లంచ్కి? రెసిపీస్ ఏం చేశారు? ఈరోజైతే నేను వంటలు ఏం చూపించలే కదా. ఇక్కడైతే ఒక ఆమ్లెట్లో గుడ్డు కొట్టేసానండి. ఒక్కటే వేస్తాను ఆమ్లెట్, నేను వేసుకున్న అంతే వేసుకుంటాను. చాలా బాగుంటుంది, ఇలా వేసి చూడండి. ఉప్పు, కారము, ధనియాల పొడి వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే పాప కోసం కాబట్టి నేనైతే వేయలేదు. ఒక్కసారి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇక్కడైతే ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మామూలు స్పూన్ కన్నా ఫోర్క్ స్పూన్తో చేస్తే మంచిగా బీట్ అవుతుంది. చూసారా, ఇట్లా మంచిగా నురగలాగా వస్తే మంచిగా పొంగుతుంది. ఇక్కడైతే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను, ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. అందరు వేసేటట్టేనండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే కర్రీ అయితే వండాలండి. ఎందుకో వండాలనిపించలేదు, చేద్దాం అనుకున్నాను. ఎగ్స్తో ఆమ్లెట్ కాకుండా ఎగ్ ఫ్రై చేస్తానని అంటే వద్దంది, ఆమ్లెటే కావాలని చెప్పింది. సరే ఇంకా పప్పు ఉంది కదా, దాంతో తినేస్తుందిలే అని చెప్పేసి ఇట్లా చేసేసుకున్నాం మేము. సాయంత్రం అయితే చేయాల్సిందే కర్రీ అయితే. ఇప్పుడు ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేసుకున్నానండి. దీన్ని తిప్పడమే పెద్ద వండర్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మంచిగా రాకపోతే మంచిగా అనిపించదు కదా. నాకైతే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందిలేండి, ఎప్పుడో ఒక్కసారి పోతూ ఉంటుంది అంతే. ఇక్కడ చూసారా, ఆమ్లెట్ అయితే అయిపోయింది వేయడము. ఇంకా తనకైతే అన్నం కలిపేసి నేను తర్వాత అయితే తింటానండి వేసుకొని. తనకైతే ఇప్పుడు అన్నం అయితే కలిపేసి ఇస్తాను. ఇంకా చూసారా, పప్పు అయితే వేసి కలిపేశాను ఆమ్లెట్ పెట్టి. తింటావా అంటే నేను తినను, నువ్వే తినిపించు అని అంటుందండి. తిను అమ్మ, కొంతసేపు కూర్చొని తిను అంటే తిన్నానంటే తిన్నని చెప్పింది. సరే అని నేనే తినిపించేశానండి. ఇక్కడైతే నేను తినిపించేసి నేను కూడా వేసుకున్నాను. ఈ ఆమ్లెట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. షార్ట్ వీడియో అయితే తీసానండి దీనికోసం అయితే. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామనేసి దాంట్లో అయితే తీసాను. ఇక్కడ మొన్న చేసిన చింత చిగురు పచ్చడి ఉంది కదా, అసలు చాలా బాగుందండి. టేస్ట్ అయితే నా ఫేస్లో తెలిసిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే నిద్రపోయి లేసాను, కొద్దిసేపు అవుతుందండి. మా పాప ఆలుగడ్డలు తెచ్చి, ఈ వీడియోస్ ఉంటాయి కదా రీల్స్, దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చూసి అమ్మ నాకు ఇది కావాలి అంటే, అది ఇంకా కొనలేం కదా, ఇప్పుడు వెళ్ళి కొనలేం కాబట్టి ఈ మామూలు ఇంట్లో ఉండే ఆలుగడ్డలతో కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తాయి అనేది. ఇక్కడైతే నేను చిన్న మీడియం సైజు ఆలుగడ్డలు 4 తీసుకున్నాను. ఇక్కడైతే వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నానండి.
దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకున్నాను. అవి ఈ లోపల ఇవి పొట్టు తీసుకొని కట్ చేసుకునే లోపల కొంచెం బాయిల్ అయితే అవుతాయి వాటర్ అయితే. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట కేఎఫ్సీలలో మెక్డొనాల్డ్స్లో తింటాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ సేమ్ అలానే ఉంటాయి. ఎక్కడ తేడా అయితే అస్సలు ఉండదండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని నేను చూపించినట్టే చెయ్యండి, చాలా బాగా వస్తాయండి మీకైతే. అది చూడండి, గమనించండి ఎట్లా అనేది. చూసారు కదా, అంత పెద్ద ఆలుగడ్డలు కాదు కాబట్టి ఇంకా నేను ఇట్లా చిన్న ఆలుగడ్డలతోనే ఆ షేప్ వచ్చేటట్టుగా నేను చేసుకున్నాను. మా పాప చేసేదాకా ఉరి తీసిందండి, చెయ్యవా అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంకా అయిపోయిందా అని అడగడమే సరిపోతుంది. అసలు అంతే కదా, పిల్లలు ఏదన్నా పట్టుకున్నారంటే అసలు వదలరు, అదే కావాలని అడుగుతూనే ఉంటారు. ఇక్కడైతే నేను ఆలుగడ్డ ముక్కలన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కూడా బయట నుంచి కొనకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడి తింటారు. బయట ఎంత చాలానే ఉంటుంది కాస్ట్ కదా, అవి ఎన్ని రావండి, వాళ్ళు తిన్నంత సాటిస్ఫై కూడా ఉండదు, వాళ్ళ కడుపు నిండేంత కూడా రావు. పాపం కొంతమంది పిల్లలకి నచ్చి కొంచెం కావాలని అనుకుంటారు, అవి ఉండవు కదా. అందుకోసమే మనం ఇంట్లోనే 1-2 సార్లు చేసామనుకోండి, ఒకసారి రాపోయినా మళ్ళీ ఇంకోసారి వచ్చింది కదా. ఈ రెసిపీ అయితే అంత పెద్దది ఏం కాదండి, సింపుల్ రెసిపీ, ఎమ్మటే వచ్చేస్తుంది ఎవరు చేసినా కూడా. ఇప్పుడు చూసారా కొంచెం, ఇప్పుడు నేను కట్ చేసుకునే లోపల వాటర్ అయితే మన హ్యాండ్ పెడితే ఎట్లా వేడవుతాయి అంత ఎక్కేయండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మనం చాక్తో కట్ చేస్తే స్మూత్గా కట్ అవ్వాలి. చూసారా ఇప్పుడు గట్టిగా కట్ అయింది. ఇలా ఉండకూడదండి. మీకు నెక్స్ట్ టైం కూడా చూపిస్తాను ఎంతవరకు బాయిల్ అవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలనేది కూడా తెలిసిద్ది మీకు కూడా చేసేటప్పుడు. ఇక చూసారా ఎంత స్మూత్గా కట్ అయిందో. మనం చాకు కట్ చేస్తే కట్ అయిపోవాలి, అంతేగాని కొంచెం దిగకుండా టైట్గా దిగింది అనుకుంటే అది అవ్వనట్టండి, ఉడకనట్టు. అట్లా దిగిందంటే 50% బాయిల్ అయినట్టేనండి పొటాటోస్ అనేవి, బంగాళదుంప ముక్కలు. ఇవి ఒక పక్కన పెట్టేసుకోండి. కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ ఉంటుంది కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర బియ్యపిండి ఉంటే బియ్యపిండి వేసుకోండి. జస్ట్ కోటింగ్ అండి, దానికి అంటుకుంటే చాలు. తడి మీదే వేయండి, అంటే మరి డ్రై అయిపోయాయి అనుకోండి దానికి అంటుకోదు. అందుకోసమే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు, చూసారు నా చెయ్యి హ్యాండ్ కాలుతుంది. బంగాళదుంపలు తొందరగా అయితే చల్లగా అవ్వవు కదండి. ఇక్కడైతే ఇట్లా జస్ట్ చూపిస్తున్నాను చూడండి, లైట్గా వాటర్ దానికి ఉంటాయి కదా, అలా కోటింగ్ చేస్తే లైట్గా అంటుకుంటుంది. ఎక్కువ పిండి ఉన్నా కూడా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండి అంతా డివైడ్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇలా పెట్టేసుకోండి. ఇక చూసారా ఇలా కోట్ చేసుకుంటే చాలండి. చూసారా బంగాళదుంపకి ఎలాంటిది కార్న్ఫ్లోర్ అయితే లేదు. ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, కొంచెమే కాబట్టి ఇట్లయితే పెట్టుకున్నాను. నా దగ్గర చిన్న గిన్నె ఉంటే ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయాలనిపించదండి. ఏదైనా వాడిన తర్వాత ఆయిల్ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్న వాటికి చిన్న గిన్నెలలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను. మనం వెయ్యంగానే కలుపుకోవద్దు. ఇక్కడ వీడియోలో అంటే నేను ఎడిటింగ్ చేస్తాను కాబట్టి మీకు అట్లా తెలుస్తుంది. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకోండి. ఇవి కూడా అంతేనండి, కొంచెం వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. కానీ చాలా బాగా వచ్చాయండి, నిమిషంలో అయిపోయినాయి తెలుసా అండి. ఇవి ఏం చేయ లోపలే సగం తినేసాము. మా పాప అయితే అమ్మ నాకు ఒకటి ఇవ్వ అని అడగడము, తినేయడం, ఒకటి ఇవ్వ అనడం, తినేయడం అండి. ఆ ఫ్రై అయ్యేంతసేపు కూడా ఆగలేదు మా పాప అయితే. ఆల్రెడీ బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి కదా, అందుకోసమే. ఇప్పుడైతే రెండో వాయి కూడా వేయించేసుకుంటాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. అసలు ఎప్పుడు ఇద్దామన్నా కూడా ఈ ఐస్ క్రీమ్ బండి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అసలు సీజన్ అనేదే లేదు, తిరుగుతూనే ఉంటారు, వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కదండి. చూసారు కదా, ఇక్కడ అన్నీ అయితే వేయించేసుకున్నాను. ఒక 50% అట్లా వేయించుకుంటే చాలండి. ఒక 2-3-5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రై చేయండి. ఎర్రగా వేయించేసుకుంటే చాలు, చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం తినేటప్పుడు కూడా సౌండ్ చాలా బాగా వస్తుంది. మీకు వీడియో క్యాప్చర్ చేశాను కానీ ఆ సౌండ్ ఎడిటింగ్లో తీసేసాను నేను. కావాలంటే వినిపిస్తానండి మీకు. అంత క్రిస్పీగా ఉంటాయి. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, కావాలంటే చూడండి.
చాలా బాగుంటాయండి. మనము చిప్స్ ఆలుగడ్డలతో చేస్తారు అంటారు కదా బయట అయితే, అలా కాకపోయినా మనం ఇంట్లో ఉండే వాటితో కూడా ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, ఈ కలర్ వస్తే కొంచెం గోల్డ్ కలర్ అంటారు చూసారా, ఆ కలర్ వస్తే తీసేసుకుంటే చాలండి. బయటికి వచ్చిన తర్వాత ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా కూడా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. మనం బయట ఎలా తీసుకుంటే తినేటప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి. ఇప్పుడు చూసారా, అన్నీ ఇట్లా వేయించేసుకున్నాను. మీకు సౌండ్ వినిపిద్దామని అంటున్నాను, గలగల సౌండ్ వస్తున్నాయండి. ఇది ఇప్పుడు తింటావా అంటే, కాదు నాకు సాల్ట్ అయితే వద్దు, ఉప్పు కారం కావాలి తినేదానిలాగా చెప్పింది. ఇంకా సర్లే అనేసి ఎక్కువ కారం వేస్తే తిందు అనేసి చిటికెడు కారము కొంచెం ఉప్పు వేసి దాని ముందు కలిపేసి దాంట్లో చల్లేసానండి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. అసలు చాలా బాగున్నాయండి. చేసినప్పుడు ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఆ తినేటప్పుడు అయితే 5 మినిట్స్లో ఎగిరిపోయినాయి అండి. మొత్తం 5 మినిట్స్ కూడా పట్టలే, 4 మినిట్స్లో ఎగిరిపోయినాయి. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. ఇక్కడ కూర్చొని తింటుంది అమ్మాయి గారు మేడం. నోరు కాలింది, నేను చెప్తూనే ఉన్నాను కొంచెం కాలుతుంది చిన్నగా తిను అంటే, అసలు ఎక్కడ ఆగుతారు పిల్లలు, తినాల్సిందే ఫస్ట్ మెయిన్. అగో సూపర్ ఉన్నాయంట. ఇష్టం, ఇంకా పిల్లలు అడిగింది చేసి పెడితే చాలా ఇష్టం కదా. నాకు పెట్టవా అంటే పెడుతుందండి, పాపం మంచిది. ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.